గుడ్ ఫ్రైడే అంటే సిలువలో పలికిన 7 మాటలు కాదు, అది ఒక భాగం మాత్రమే. చనిపోతూ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు వారి బాధ్యతనట్లా తెలియపరుస్తారు. మరి గుడ్ ఫ్రైడే యొక్క సారాంశం ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? చాలా సంఘాల్లో, చాలా మందిరాల్లో ఈ వివరణ, గుడ్ ఫ్రైడే గురించి వివరణ పక్కకి వెళ్ళిపోతుంది. 7 మాటల గురించి అబ్బా ఏ బలంగా ప్రభు సిలువలో పలికిన 7వ మాట అని చెప్పి గంట ప్రసంగం, ప్రభు సిలువలో పలికిన 6వ మాట అరగంట ప్రసంగం. మనం ప్రసంగాలు చేయాల్సింది 5వ మాట, 6వ మాట, 7 మాటల గురించి కాదు. గుడ్ ఫ్రైడే యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు ఎందుకు మరణించాడు? దాని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? అది మనము ప్రకటించాలి. గుడ్ ఫ్రైడే యొక్క సారాంశం ఏంటి? గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చింది? నువ్వు వెళ్ళి భూలోకానికి వెళ్ళి భయంకరమైన శ్రమలు, శోధనలు అనుభవించి 1 కొరడా దెబ్బలు తిని ఒళ్ళంతా చీల్చబడి ఒళ్ళ కిరీటము పెట్టించుకుని రక్తము కార్చుబడులాగా దెబ్బలు తిని నీచంగా, హీనంగా నీ ముఖం మీద ఉమ్ము వేయించుకుని ప్రజలందరూ నిన్ను ఆశ్రయించుకుని చీగొట్టి చీదరించుకుని ఆ సిలువ నీ భుజాల మీద వేయించుకుని ఆ కొండ మీదకి దాన్ని లాక్కుంటూ వెళ్ళి కాళ్ళకి, చేతులకి మేకులు కొట్టించుకుని నీ రక్తమంతా బయటకి కార్చి బళ్ళెపు పోటు నీ ప్రక్కలో పొడిపించుకుని ఏ మనుష్యుడు ఎప్పుడు భరించని భయంకరమైన శ్రమలు, బాధలు అనుభవించి రా. ఇది దేవుడి యొక్క చిత్తం. హల్లెలూయా. యేసు ప్రభు పట్ల దేవుడికున్న చిత్తం ఏంటంటే సిలువ మరణం. నిజంగా ఎందుకు పనికిరాని మన కోసం తండ్రి తన కుమారుణ్ణి మనకి అప్పగించాడండి. ఘోరమైన, కఠినమైన, భయంకరమైన సిలువ మరణాన్ని దేవుడు భరించాడు. ఇప్పుడు అందును బట్టి నీ యొక్క విలువ చాలా పెరిగింది. నువ్వు చాలా కాస్ట్లీ, నువ్వు చాలా విలువైన వాడివి. ఎందుకని? సాక్షాత్తు ప్రభువు వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాత జీవితాన్ని పాతి పెట్టాలి, నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. నువ్వు యేసు ప్రభుతో కూడా మరణిస్తేనే నీ జీవితంలో గుడ్ ఫ్రైడే ఉంటేనే, ఈస్టర్ కావాలని నువ్వు అనుకుంటే, ప్రభుతో పాటు నువ్వు మరలా తిరిగి లేవాలనుకుంటే, పునరుద్ధానుడిగా నువ్వు లేవాలనుకుంటే ఖచ్చితంగా సిలువ మరణం పొందాలి. ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే నీకు రావాలి. హల్లెలూయా.